మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా మన ఇండియన్ పాపులేషన్లో మోకాలు నొప్పులు చాలా సాధారణంగా ఉంటాయి. తర్వాత హిప్ జాయింట్స్, తర్వాత షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్స్ అనేవి నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ సివియర్గా ఉన్నాయి. మన పాపులేషన్లో నీ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ పాపులేషన్లో వచ్చే నీ పెయిన్స్ వేరు, ఓల్డ్ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ వేరు. ఓల్డ్ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం కామన్గా. అంటే అది వేర్ అండ్ టియర్ వల్ల జాయింట్ కార్టిలేజ్, జాయింట్లో ఉండే స్మూత్ సర్ఫేస్ డ్యామేజ్ అవ్వడం వల్ల, వేర్ అండ్ టియర్ వల్ల, వయసు రీత్యా వచ్చిన మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అవి. అది ఎంగేజ్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు చాలా కామన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా వస్తుంది. కొంతమందిలో సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తాయి. తర్వాత కొంతమందిలో స్పోర్ట్స్ ఇంజరీస్, లైక్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు చిన్నగా మోకాలు ట్విస్ట్ అవ్వడం కానీ, కింద పడడం కానీ, లోపల మోకాల్లో ఉండే లిగమెంట్స్ కానీ, మెనిస్కస్ కానీ డ్యామేజ్ అవ్వడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి. అలానే కొంతమందిలో ఓవర్ యూజ్ యాక్టివిటీ, రిపీటెడ్ ఓవర్ యూజ్ వల్ల కూడా చిన్నగా మైక్రో ఫ్రాక్చర్స్, మైక్రో ఇంజరీస్ అయ్యి నీ జాయింట్ లోపల లిగమెంట్స్ కొంచెం ఇంజరీస్ అవ్వడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంకొక కారణం యంగ్ ఏజ్లోనే మోకాలు నొప్పి రావడానికి ఒబిసిటీ, లైక్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, లైక్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువసేపు కూర్చొని ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, మన బాడీ వెయిట్ అంతా మోకాల మీద పడడం వల్ల కూడా ఎర్లీగా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మనం చాలామందిలో చూస్తున్నాం. ఇది కామన్గా 20 years ఏజ్ గ్రూప్, ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా వస్తుంది. బట్ 20 years ఏజ్ గ్రూప్ నుంచి 60 years ఏజ్ గ్రూప్ వరకు ఎవరికైనా రావచ్చు. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అనేది జాయింట్స్ని అఫెక్ట్ చేయడం వల్ల జాయింట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. మన బాడీలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల జాయింట్లో ఉండే కార్టిలేజ్ కానీ, సైనోవియం అంటాం, జాయింట్ చుట్టూ ఉండే టిష్యూ, లిగమెంట్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి జాయింట్స్ అన్నీ కూడా ఆర్థరైటిస్లోకి వెళ్తుంది. దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. లైక్ మార్నింగ్ లేవగానే జాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్గా స్టిఫ్ అయిపోవడం, ముఖ్యంగా చేతులు, ఎల్బోస్, మోకాళ్ళు, బ్యాక్, నెక్ ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి. మూమెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది. తర్వాత కొద్దిసేపటికి జాయింట్స్ ఫ్రీ అయిపోతాయి. కంటిన్యూస్గా పెయిన్ ఉండడం, నడక ఇబ్బంది కావడం, చేతులు మూమెంట్స్ కూడా ఫ్రీగా ఉండకుండా ఉండడం, జాయింట్స్ అన్నీ మెల్లగా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో అలా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యి కాళ్ళు, చేతులు అన్నీ కూడా వంకర్లు పోతాయి. వేళ్ళల్లో వాపులు రావడం, వేళ్ళన్నీ స్టిఫ్ అయిపోయి వంకర్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ జరుగుతాయి. ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక మనం సస్పెక్ట్ చేస్తే సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ ఎక్స్రేస్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ అంటారు, సిఆర్పి అంటారు. ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్, సిఆర్పి బ్లడ్ టెస్ట్ చేసి ఎక్స్రేస్ తీస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక డయాగ్నోజ్ అయితే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి, బయాలజిక్స్ కూడా వచ్చాయి. లైక్ డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అంటారు, మా టర్మినాలజీలో డిమార్ట్స్ అని అంటారు. ఈ డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ద్వారా, బయాలజిక్స్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని, రుమటాయిడ్ ఫ్యాక్టర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల డిజీజ్ ప్రోగ్రెషన్ని మనం ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపచ్చు, వర్స్ అవ్వకుండా ఆపచ్చు, జాయింట్స్ పెయిన్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు.